సో బ్రెయిన్లో ట్యూమర్ అనేదండి రకరకాల ట్యూమర్స్ ఉంటాయి. అండ్ ఈ ట్యూమర్స్ అనేవి ఏ వయసులో అయినా సరే ప్రజెంట్ కావచ్చు. అంటే చిన్న వయసు నుంచి ఎల్డర్లీ వరకు ఏ వయసులో అయినా సరే ట్యూమర్స్ రావచ్చు. సో ప్రజెంటేషన్ అంటే సిమ్టమ్స్ ఏముంటాయి అని అంటే ట్యూమర్లో హెడేక్ కానివ్వండి, ఫిట్స్, సీజర్స్ కానివ్వండి. అంటే బ్రెయిన్లో ఒక రీజన్లో ట్యూమర్ వస్తే కనుక ఆ రీజన్ ట్యూమర్ ఇరిటేట్ చేస్తుంది, దానివల్ల సీజర్స్ రానివ్వటం కానివ్వండి. కొన్నిసార్లు వీక్నెస్, వన్ సైడెడ్ వీక్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో ట్యూమర్ రైట్ సైడ్ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెగ్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ ట్యూమర్ రైట్ సైడ్ విజువల్ ఏరియాలో ఎఫెక్ట్ అయిందనుకోండి, లెఫ్ట్ సైడ్ విజన్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్ఎల్స్ బాగా ట్యూమర్ సైజ్ కనుక ఎక్కువగా ఉంటే కనుక సివియర్ హెడేక్తో పాటు వామిటింగ్ రావటము అండ్ డబల్ విజన్ అంటే రెండుగా కనిపించటము ఇలాంటివి జరగవచ్చండి. అండ్ ఎల్డర్లీ పాపులేషన్లో ఆర్ ఈవెన్ ఇన్ యంగర్ పాపులేషన్ ట్యూమర్ లొకేషన్ని బట్టి కొంతమంది మెమరీ ఇష్యూస్ అండ్ కన్ఫ్యూజనల్ స్టేట్తో కూడా ప్రజెంట్ కావచ్చండి. కొన్ని ట్యూమర్స్ ఎలా ఉంటాయంటే కొంచెం కన్ఫ్యూజనల్ స్టేట్ కానివ్వండి, ఆర్ మెమరీ ఇష్యూస్ అంటే ఫ్రీక్వెంట్గా మర్చిపోతున్నారు అని కానివ్వండి వస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ట్యూమర్. ట్యూమర్ని సస్పెక్ట్ చేసినప్పుడు డీటెయిల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంఆర్ఐ బ్రెయిన్ కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి చేస్తాము. సో ఎంఆర్ఐ బ్రెయిన్ ఇస్ బెస్ట్ ఫర్ క్యారెక్టరైజింగ్ ట్యూమర్. ట్యూమర్ ఏ రకమైన ట్యూమర్, అది బాగా పెరిగేటటువంటి ట్యూమరా, ఏ రకమైన ట్యూమర్ అనేది మనకు తెలియడానికి ఎంఆర్ఐ బ్రెయిన్ విత్ కాంట్రాస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టడీ. సో ఎంఆర్ఐ బ్రెయిన్ అయినాక ఏ టైప్ ఆఫ్ ట్యూమర్, అది మన బ్రెయిన్ ని ఎంతగా ఎఫెక్ట్ చేస్తోంది, అది పేషెంట్ బ్రెయిన్ ని ఎంతగా ఎఫెక్ట్ చేస్తోంది చూసినాక దానికి సర్జికల్ ఆప్షన్ ఇవ్వాలా, అంటే సర్జరీ ద్వారా తీసేయటం అనేది చేయాలా, ఆర్ మెడిసిన్స్. కొన్ని ట్యూమర్స్ ఏం చేస్తుంటామంటే అండి జస్ట్ మెడిసిన్స్ పెట్టి, అంటే సీజర్స్ రాకుండా మెడిసిన్స్, వాపు తగ్గడానికి మెడిసిన్స్ పెట్టి ఫాలో అప్ చేస్తుంటాం. 6 నెలలకు ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ రిపీట్ చేసి చూస్తూ ఉంటాం. అది సైజ్ పెరిగేటటువంటి ట్యూమర్ అనిపిస్తే అప్పుడు ఎక్సిషన్ కానివ్వండి సర్జరీకి అలా ప్లాన్ చేస్తూ ఉంటాం. సో థర్డ్ ఆప్షన్ ఇస్ రేడియోథెరపీ. సో కొన్నిసార్లు సర్జన్స్ ఇన్యాక్సెసిబుల్ సైట్ ఉండటం వల్ల ఆర్ ట్యూమర్ పొజిషన్ వల్ల కానివ్వండి, ఆర్ పేషెంట్ మెడికల్ కండిషన్ వల్ల కానివ్వండి, ట్యూమర్ అనేది ఇనాపరబుల్ గా ఉంటే కనుక డైరెక్ట్ రేడియోథెరపీకి పంపిస్తుంటాము. ఆర్ సర్జరీ తర్వాత కూడా ఇంకా కొంచెం ట్యూమర్ మిగిలి ఉంది అని అంటే దాన్ని కూడా రేడియోథెరపీకి పంపిస్తుంటాము. ఆర్ కొంతమందికి ట్యూమర్ క్యారెక్టరిస్టిక్ ని బట్టి కీమోథెరపీ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాము. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.